మనకి కలిగిన ప్రతి శ్రమలో నుండి దేవుడు మనల్ని తప్పించాలంటే ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం దావీదు గారు రాసిన కీర్తన 34వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అయితే దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? మనం 11వ వచనం నుంచి చూస్తే, 12వ వచనం నుంచి చూస్తే దావీదు గారు ఏం రాశారంటే, దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాశారంటే, అబీమెలెకు అబీమెలెకు యొద్ద వెర్రివానిగా ప్రవర్తించినప్పుడు అబీమెలెకు దావీదు గారిని చంపకుండా తోలివేస్తాడు, పంపించేస్తాడు. అప్పుడు దావీదు గారు కీర్తన రాశారు. అప్పుడు రాశారు. ఏమని? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అంటే ఇది ఎందుకు రాశారు? ఆయన శ్రమలన్నిటిలో నుంచి తప్పించబడ్డాడు. ఆయన ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించబడ్డాడు. అందుకనే దావీదు గారు ఏమన్నారంటే, నీవు శ్రమలో నుంచి తప్పించబడాలంటే, నీవు మొరపెట్టగా దేవుడు ఆలకించాలి అంటే, మనం ఏం చేయాలి అని దావీదు గారు చెప్తున్నారు. మేలు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అని అడుగుతూ, అలా ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలి అంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలి. అంటే దావీదు గారు ఏం చెప్తున్నారు? చెడ్డ మాటలు పలకకుండా 12వ వచనం, 13వ వచనం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలి అని చెప్తున్నారు. ఈరోజు ఏదన్నా చిన్న పరిస్థితి వస్తే చెడ్డ మాటలు పలుకుతారు. కానీ మళ్ళీ వెంటనే సరి చేసుకునే వాళ్ళు ఉంటారు. వెంటనే సరి చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. దేవుడి యొద్ద వెంటనే పశ్చాత్తాపపడి వదిలిపెట్టి విడిచిపెట్టేవారు ఉంటారు. అది అలాగే పెట్టుకొని వారికి నష్టం కలిగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే రెండోదిగా కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవారుగా ఉంటారు. అంటే యథార్థత లోపం కలిగిన వారు కూడా ఉంటారు. అలా ఉండొద్దు అని చెప్తున్నారు. తర్వాత కీడు చేయటం మాని మేలు చేయుము. కీడు చేయటం మాని మేలు చేయాలంట. అది కీడు చేయడం మానేయడం ఓకే గాని, మనకి కీడు చేసిన వాళ్ళని మేలు చేయడం అన్నది చాలా కష్టం. కాబట్టి కీడు చేయటం మాని, మనకెవరైనా కీడు చేసినా కూడా దేవుడు వారికి మేలే చేయమంటున్నాడు కాబట్టి, కీడు చేయడం మాని మేలు చేయుము అని చెప్తున్నారు. అలాగే సమాధానమును వెదికి దాన్ని వెంటాడుము. సమాధానమును వెదికి వెంటాడుము. మనకి ఎవరితోనైనా గొడవైంది. ఎవరితో అయినా మనతో గొడవ పెట్టుకున్నారు. ఏది జరిగినా సమాధానాన్ని వెదికి వెంటాడాలి. అప్పుడు సమాధానం నువ్వు పడితే, నువ్వు నువ్వే తగ్గించుకొని నువ్వే సమాధానం పడితే, అప్పుడు దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అని తర్వాత వచనంలో చెప్తున్నాడు. ఈ సమాధానం మనకు కావాలన్నా, దేవుని దృష్టి మన మీద రావాలన్నా, సమాధానాన్ని వెదికి వెంటాడమంటున్నాడు. అప్పుడు యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారు జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి దూరంగా ఉంది. అంటే దుష్క్రియలు చేసే వారికి దేవుడు దూరంగా ఉంటాడు. సమాధానం వెతికి వెంటాడే వారికి ఆయన చెవులు, ఎవరైతే సమాధానం వెతికి వెంటాడుతారో ఆయన చెవి యొగ్గి ఉంటాడంట. అంటే ఎప్పుడు మొరపెడతామా? ఎప్పుడు మొరపెడతారో ఆళ్ళని తప్పిద్దామని చూస్తా ఉంటారు. కాబట్టి యెహోవా సన్నిధి వారికి, దుష్క్రియలు చేసే వారికి విరోధంగా ఉంటది. నీతిమంతులకు దేవుని సన్నిధి దగ్గరగా ఉంటది. అందుకనే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే చెడును మాటలు మాట్లాడకుండా మన నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా మన పెదవులను, కీడు చేయడం మాని మేలు చేసినప్పుడు, సమాధానం వెదికి వెంటాడినప్పుడు ఈ ఒక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక.